లైఫ్లో మనం ఎంత సంపాదించుకున్నా, ఏ స్థాయిలో ఉన్నా, మనం అనుకున్నది మనకు నచ్చిన అమ్మాయికి చెప్పాలనుకున్నప్పుడు ఈ భయం ఎందుకో? నాకేనా, అందరికీ ఇలాగే ఉంటుందా? ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ శౌర్య, ప్లీజ్ కమ్. ఏంటి సార్, మీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. మీ బర్త్డే మరి నన్ను మాత్రమే పిలిచారు? బర్త్డే కాదు, బట్ అంతకన్నా ఇంపార్టెంటే. నా జీవితంలోకి ఇంకొకరిని ఆహ్వానించాలి అనుకుంటున్న రోజు. అర్థం కావడం లేదు కదా? నేనేం చెప్పానో నాకు అర్థం కావడం లేదు. ఏమైంది సార్? ఎనీ ప్రాబ్లం? అవును, నీతోనే ప్రాబ్లం. నువ్వే ప్రాబ్లం. నేనేం చేశాను సార్? నువ్వు ఆఫీస్లో జాయిన్ అయ్యావు, వస్తున్నావు వెళ్తున్నావు. ఇక్కడ నీ వల్ల ఒక మనిషి అల్లాడిపోతున్నాడని నీకు అర్థం కావడం లేదు కదా? ఏదేదో మాట్లాడేస్తున్నాను కదా. ఏం మాట్లాడాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఏం అర్థం కావడం లేదా? ఓకే, నేరుగా చెప్పాలనుకున్నది చెప్పేస్తా. శౌర్య, విల్ యూ మ్యారీ మీ? పెళ్ళా? ఏం మాట్లాడుతున్నారు సార్? అవును శౌర్య, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 1 కూడా కాదు. నన్నెందుకు సార్ ఫూల్ని చేస్తున్నారు? నిన్ను ఫూల్ చేయాలని కాదు, నిజంగా నా మనసులో ఉన్నమాట చెప్తున్నాను. నాకు నువ్వంటే ఇష్టం. నా జీవితంలోకి ఎవరైనా వస్తే అది నువ్వే కావాలనుకుంటున్నాను. మన మధ్య ఎన్ని రోజుల పరిచయం ఉందని నా మీద అంత ప్రేమ ఏర్పడ్డానికి? శౌర్య, మనిషిని చూడగానే ప్రేమించాను అంటే నేను కూడా నవ్వేవాణ్ణి, తిట్టేవాణ్ణి. కానీ అది నా లైఫ్లో జరిగాకే అర్థమైంది, నిజమైన ప్రేమ పుడితే అలాగే పుడుతుందని. నువ్వు మొదటిసారి ఆఫీస్లో జాయిన్ అవ్వగానే నాకు అర్థమైంది నువ్వంటే ఇష్టమని. కానీ ఇది నమ్మడానికి నాకు కొంచెం టైం పట్టింది. నిన్ను చూసినప్పుడల్లా ఏదో ఫీలింగ్. నేను ఎక్కడ బయట పడిపోతానేమో అనే భయంతో నిన్ను ఊరికే అరిచేవాణ్ణి. కానీ నాకు పదే పదే నిన్ను చూడాలనిపించి ఏదో ఒక కారణంతో నిన్ను పిలిచేవాణ్ణి. నా ఎదురుగా ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోయేవాణ్ణి. ఆ తపన, ఆ పొసెసివ్నెస్, ఇవన్నీ ఎందుకని ఆలోచిస్తే అర్థమైంది నా మనసు నిన్ను కోరుకుంటోందని. శౌర్య, విల్ యూ మ్యారీ మీ? నువ్వు సరే అంటే నీకు నా పక్కన కాదు, నా గుండెల్లో చోటిస్తా. ప్రామిస్. నువ్వు నా భార్యగా వచ్చాక నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాను. 24/7 నీ ఫేస్లో స్మైల్కి నేనే కారణమయ్యేలా ఉంటాను. చాలా కేరింగ్గా చూసుకుంటాను. మీ మనసులో ఫీలింగ్స్ మీరు చెప్పారు, నా మనసులో ఫీలింగ్స్ ఆలోచించరా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేను. అది జరగదు సార్. ఏంటి ప్రాబ్లం? ఎందుకని? నేను నీకు నచ్చలేదా, లేక నేనంటే ఇష్టం లేదా? ఇష్టమే. ఒక ఎండీగా, ఒక మంచి మనిషిగా ఇష్టమే. మరి నా మంచితనం నచ్చినప్పుడు ఒక మంచి మనిషిగానైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటి? నా కుటుంబం పరిస్థితి అలా ఉంది. మా ఇంట్లో నుంచి మేము బయటకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇంట్లో వాళ్ళందరూ కష్టాలు పడుతుంటే నా గురించి, నా పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలో నేను లేను. పోనీ ఎన్ని రోజులు వెయిట్ చేయమంటావో చెప్పు. ఎన్ని రోజులైనా పర్వాలేదు, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బట్ నా జీవితంలో నా భార్యగా ఉంటూ వచ్చేది నువ్వే కావాలి. సమస్యలు పుట్టడం వరకే తెలుసు, చనిపోవడం తెలీదు.
మా ఇంట్లో పుట్టిన సమస్య ఎప్పటికి తీరుతుందో మాకు తెలీదు. అందుకే అనవసరంగా నా గురించి ఆలోచించకండి. మీలాంటి మంచి వ్యక్తికి నాకన్నా మంచి వాళ్ళే దొరుకుతారు. ఒక అమ్మాయిని చూసి హ్యాపీగా పెళ్లి చేసుకోండి. అది జరగదు శౌర్య. నా మనసు నేను ఇష్టపడింది. దాని ఇష్టాన్ని కాదని దాన్ని బాధ పెట్టలేను. నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నేను ఎదురు చూస్తాను. నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాననేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఎందుకు సార్ అనవసరంగా మీరు బాధపడి నన్ను బాధ పెడతారు? నేను ఆనందంగా ఉండే పరిస్థితి మా ఇంట్లో లేదు. నా కోసం మీ ఆనందాన్ని పాడు చేసుకోకండి. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మీరంటే ఇష్టం లేదని చెప్పలేను. మీరంటే నాకు ఇష్టమే. నాలాంటి ఆడపిల్లకైనా మీకంటే మంచి భర్త ఎలా దొరుకుతాడు? కానీ నా కుటుంబం పరిస్థితి నా మనసులో ప్రేమని చెప్పకుండా చేస్తుంది. మీ భార్యనయ్యే అదృష్టం నాకు లేదు. శౌర్య, ఏమని చెప్పాలా? ఏం లేదు సార్. వదినా, మన ఇంటికి వెళ్ళుంటే తీసుకొస్తాడు. ఇంకెక్కడికైనా వెళ్ళుంటే ఎలా? లేదులే భూమి, వాడు ఖచ్చితంగా వెళ్తే మన ఇంటి దగ్గరకే వెళ్తాడు. కాకపోతే వాడింటికి వెళ్ళక ముందే మాధవ్ వెళ్ళి వాడిని తీసుకొస్తే మంచిది. లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. అన్నా, రాఘవన్నయ్య చూసావా? నాకు కనిపించలేదయ్యా. ఒకవేళ పాతింటి దగ్గరికి ఏమైనా వెళ్ళుంటాడా? అన్నయ్య, అన్నయ్య, ఎక్కడికన్నయ్య ఇలా ఒంటరిగా వచ్చేసావు? నాకు ఒక్క మాట చెప్తే నేను తీసుకొచ్చేవాడిని కదా. మన ఇంటికి వెళ్తున్నానురా. మన ఇల్లు ఉండగా అలా పరాయి వాళ్ళ ఇంట్లో ఉండడం నా వల్ల కావడం లేదు. అన్నయ్య, ఇంట్లో వర్క్ జరుగుతుందని చెప్పాను కదా అన్నయ్య. పనులు పూర్తవగానే మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. కొద్ది రోజులు ఆ ఇంట్లో ఉండగా తప్పదన్నయ్య. మనకి నిలువ నీడనిచ్చిన ఆ ఇంటిని తాకట్టు పెట్టాలనుకున్న తర్వాత చాలా జరిగిపోయాయి. ఇంత ప్రమాదం నుండి నేను బయటపడిన తర్వాత కూడా మళ్ళీ మనం ఆ ఇంటికి వెళ్ళలేదు అంటే నేను తట్టుకోలేకపోతున్నానురా. కనీసం ఒకసారైనా ఆ ఇంటిని చూసొద్దామని వెళ్తున్నాను. ఇప్పుడు వద్దన్నయ్య, అక్కడంతా పని జరుగుతుంది.